యుద్ధ వాతావరణ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పి గ్యాస్ కంపెనీల ముందు క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. గతంలో అయితే ఇట్లా బుక్ చేయగానే ఇట్లా సిలిండర్ వస్తుండే, కానీ ఇప్పుడు మేము క్యూ లైన్లు పట్టాల్సిన పరిస్థితి అని చెప్పి ఆందోళన చెందుతున్నారు వినియోగదారులు. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా క్యూ లైన్లో పట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే యుద్ధం కొనసాగుతుంది, యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు కూడా కలిగాయి. ఇప్పటికే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోటళ్ళన్నీ కూడా మూసేసిన పరిస్థితి, కమర్షియల్ సిలిండర్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. ఎప్పుడు వచ్చినావు, ఏంది పరిస్థితి? గ్యాస్ అక్కడ యుద్ధం జరగడం వల్ల ప్రాబ్లం వస్తుంది. 6:30కు వచ్చి వెయిటింగ్ లో ఉన్నాము ఇక్కడ గ్యాస్ కోసం. ఆన్లైన్ లో బుక్ చేసినాము, అయినా కానీ గ్యాస్ దొరకకొచ్చింది. ఆఫీస్కి రండి, క్యూలో ఉండండి చెప్తున్నారు. ఇప్పుడు 6:30 నుంచి ఇంకా లైన్ కూడా రాలే నాకు. అంటే ఇంతకు ముందు ఎట్లా తీసుకునేవాడు? ఇంతకు ముందు ఇంటికి వస్తుండే, ఇప్పుడు లైన్లో నిలబడితే కూడా దొరకకొచ్చింది. ఆగండి 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 అని బయట, ఆగండి ఆగండి అని బయట తోచేస్తున్నాం. లైన్ ఉంది. మీరు చెప్పండి ఏమైంది? ఇంకోటి సార్, నేను వారం నుంచి గ్యాస్ అయిపోయింది, బుక్ చేద్దామని చెప్పేసి నేను బుక్ చేస్తున్నా. ఆ నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను 5 కావచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మెసేజ్ వచ్చింది, ఆల్రెడీ గ్యాస్ డెలివరీ అనేది వచ్చింది. అసలు నేను బుక్ చేయలేదు, డెలివరీ అనేది మెసేజ్ వచ్చింది. అది 24న వచ్చింది, నేను చూసుకోలేదు. ఈరోజు ఎందుకు మళ్ళీ బుకింగ్ అవుతుంది అని చెప్పేసి నేను చెక్ చేసుకునేసరికి అంటే ఆల్రెడీ గ్యాస్ డెలివరీ అని చెప్పేసి చూపిస్తుంది. నేను గ్యాస్ తీసుకోలేదు. తీసుకుంటే ఎందుకు వస్తా సార్? 24 డెలివరీ వచ్చింది ఆల్రెడీ. సరే, నువ్వు గ్యాస్ తీసుకోలేవు, డెలివరీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళని అడిగినావా? అదే అడుగుదామని వెళ్తున్నా, లైన్ ఇచ్చున్నా, అదే అడుగుదామని చెప్పినా. కాసేపు ఏంది వాళ్ళకి ఫోన్ చేసిన, అతనికి డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదే అంటుండు. నా సంబంధం లేదంటున్నారు. ఓకే, మొత్తంగా చూడొచ్చు, ఇంకా మరికొంతమంది క్యూ లైన్ లో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకోసము చెప్పండి. మీరు క్యూ లైన్ లో ఉన్నారు కదా, అసలు గ్యాస్ దొరుకుతుందా దొరకదా అనే ఉన్నారు? అది కూడా గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లల ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా కొంచెం హోటల్కి సర్వీస్ మానేసి ఈ బ్రోకర్ పని బంద్ చేసి కొంచెం ఏంటంటే ఇంటి వరకు గ్యాస్ సప్లై చేస్తే బాగుంటుంది. పిల్లలకి ఎగ్జామ్ చాలా అయితే వాళ్ళు కూడా డిఫెండ్ అయిపోతారు. పొద్దున వంట వేసి పంపించాలంటే మళ్ళీ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిపోతారు. చాలా రిస్కులో పడతాయి. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంచెం జాగ్రత్త రిస్క్ తీసుకొని గ్యాస్ సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు క్యూ లైన్ లో ఉన్నవారు. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చినావు క్యూ లైన్ లో, ఏంది నీ పరిస్థితి? సార్, నేను గ్యాస్ బుక్ చేసి 5 days అయింది. సాటర్డే నైట్లో బుక్ చేసిన. నాకు సాటర్డే బుక్ చేసినాక 1 days ఒక రోజులో వస్తుండే. ఇప్పుడు 5 రోజులు వస్తే బుక్ చేస్తే కూడా బుకింగ్ అయిపోయింది అంటున్నా, ఇంకా వస్తలేదు. బుకింగ్ చేసి కూడా లైన్లో వచ్చి నిలబడి पड़ती लाइन में खड़े ना पड़ रहा। और उसके अलावा भी जो है ना, घर वहाँ पे आ रहे, होटलों में डाल रहे, बेच रहे, ब्लॉक करके जा रहे। स्टार्टिंग में 1200 में बेच रहे, 1500 1700 में बेच रहे। लाके गैस वाले आ रहे ज़रूर, मगर फ़ोन आ रहा नहीं, थोड़ा कैलेंडर आया बोल के बोल रहे नहीं. మొత్తానికి చూడొచ్చు, కంపెనీ వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఇక్కడైతే ఉదయం నుండి బారులు తీరిన జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ మాకు సిలిండర్ బుక్ అయింది, మాకు 24 తారీఖు నాడు సిలిండర్ బుక్ అయింది, కానీ మాకు డెలివరీ కాలేదు అని చెప్తున్న పరిస్థితి. దీనివల్ల వీరికి అడగతందుకు వచ్చాము. ఉదయం నుండి కూడా ఇక్కడ క్యూ లైన్లో పట్టిన పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దీనికి అందరికి సంబంధించి ఈ క్యూ లైన్లో ఇబ్బందులు కాకుండా చూసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనం గ్యాస్ కంపెనీలోకి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి. అసలు ఇక్కడ ఏముంది, దీనికి అందరికి సంబంధించి కౌంటర్ల వద్ద అసలు క్యూ లైన్ ఉంది, దీనికి ఏం పరిస్థితులు ఉన్నాయని అడిగితే తెలుసుకుందాం. ప్రధానంగా మొత్తానికి చూడొచ్చు, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా వారిని అడిగే ప్రయత్నం అయితే చేయొచ్చు. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ కొరతతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఈ గ్యాస్ కొరత అసలు ఎందుకు ఏర్పడింది, ఈ కొరత నిజంగానే కొరత ఉందా లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? గ్యాస్ కోసం వచ్చిన వారు మీరు ఎప్పుడు వచ్చింది గ్యాస్ కోసం? మార్నింగ్ వచ్చాను, నేను 7th నాడు బుక్ చేశాను, ఇప్పుడు రాలేదు. దాని పొజిషన్ ఏందో కనుక్కుందామని వచ్చాను. 7 తారీఖు నాడు బుక్ చేశాను, ఎప్పుడు నెక్స్ట్ డే వస్తుండే, రాలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే రిసిప్ట్ తీసుకొని అక్కడికి పోయి తెచ్చుకోండి అంటున్నారు. ఇంతకు 1 డేలో వస్తుండే. బుక్ చేసిన రాత్రి బుక్ చేసినా పొద్దుగాల వస్తుండే. వీళ్ళకే తెలియాలి కదా, ఎవరికి మాట్లాడినా అన్నీ ఎవరు ఫోన్లు చెప్తలేరు. లోపలికి వద్దామంటే లేదు, ఇప్పుడు వస్తే మీరు పోయి తెచ్చుకోండి అని చెప్పి రిసిప్ట్ ఇస్తున్నారు. ఇది సంగతి. మరి వేరే జాగాలు అయితే అన్ని జాగాలు అపార్ట్మెంట్లు HP కానీ అవి కానీ బుక్ చేయగానే వచ్చేస్తున్నాయి.
మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అసలు గ్యాస్ కు సంబంధించి ఎప్పుడు వచ్చినావు? నేను 8 తారీఖు బుక్ చేసిన అన్న, అది కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుదామని, ఇప్పుడు మేడం అంటూ కొంచెం ఆగు అని. ఇప్పుడు గ్యాస్ లేదు ఇంట్లో, పరిస్థితి ఎట్లుందంటే ఖతర్నాక్ ఉంది. బయట పోయి తీసుకొస్తామంటే 1700, 1800 ఇస్తాను కానీ లేదు. నేను బోధన కూడా పోయినా, బోధన పోయి అడిగితే 2000 ఇస్తా అన్నా కానీ లేదు. ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తం కట్టెల మీద, నిన్నటి నుంచి కట్టెల మీద వండుతున్నాం. అసలు ఎందుకు కొరత ఏర్పడింది అనుకుంటున్నాం? మాకే తెలియదు అన్న, ఇది బయట అదేమో నడుస్తుందంట దాని కారం, అది ఇరాన్, అది ఇది ఎవరు వాళ్ళది మన ఇండియా రాసి తీసుకొచ్చి ఇది ఒక పెట్టి మన మోదీ సర్కార్ ఏం చేస్తుండో ఏమో అర్థమైతే నాకైతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.